హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరవనే పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎండింగ్ వరకు చూడండి, టిప్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. ఎప్పుడైనా మనము గిన్నెలతో కానీ కళాయిలతో కానీ ఏవైనా వండేటప్పుడు బై మిస్టేక్ మర్చిపోయామనుకోండి, మనకి ఈ విధంగా అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది కదండి. చాలా మంది దీన్ని 2-3 రోజులు నానబెట్టేసి క్లీన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా క్లీన్ చేయలేము అని పడేస్తూ ఉంటారండి. ఇలా ఎంత మొండిగా మాడిపోయిందని నేను కూడా జస్ట్ 5-10 నిమిషాల్లోనే మనం కొత్త గిన్నెలాగా అయితే క్లీన్ చేసేయొచ్చు. సో నేను కూడా స్టవ్ మీద ఇప్పి పెట్టేసి వదిలేసానండి, పూర్తిగా మాడిపోయింది. అలాంటప్పుడు సింపుల్ గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా మాడిపోయిన గిన్నె అనేది ఉందనుకోండి, దాంట్లో 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి. సో బేకింగ్ పౌడర్ ను కూడా వేసేసుకొని, నిమ్మ చెక్కలనే మనం ఒక్కొక్కసారి పిండేసి పడేస్తూ ఉంటాం కదా, వాటిని కూడా ఈ విధంగా ఒక 2-3 ఉంటే వేసేసుకొని తరువాత మరిగినప్పుడే ఈ విధంగా బాగా మరగనివ్వండి. జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలా మరిగిన తరువాత గట్టిగా కొంచెం పట్టుకొని, మళ్ళీ వాటర్ అనేది మన మీద తుల్లిపోతుంటది కాబట్టి కొంచెం గట్టిగా పటకారుతో అయితే ఈ విధంగా పట్టేసుకొని, కొద్దిగా షార్ప్ గా ఉండే స్పూన్ తోటి జస్ట్ ఇలా మనం నెమ్మదిగా గీకేసామనుకోండి, ఈ వేడికి మొత్తం అడుగంతా మాడిపోతుంది కదా, ఇదంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దీనికోసం మనం గిన్నెలు పడేయవలసిన అవసరం లేదు, గంటలో క్లీన్ చేయవలసిన అవసరం లేదు. మీకు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. అంటే వాటర్ అంతా మరిగేసిన తర్వాత మొత్తం కూడా గీకేసానండి. ఆ తర్వాత నార్మల్ గా మనం పీచు పెట్టి నార్మల్ గా ఎలా అయితే క్లీన్ చేసామో చక్కగా అలా క్లీన్ చేసేసాం అనుకోండి, గిన్నె కూడా మాడ్ స్మెల్ అనేది రాదండి. అలాగే గిన్నె కూడా ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అయిపోతుంది కదా మాడిపోయిన తర్వాత, అలాంటిది కూడా ఏమీ ఉండదు. చాలా చాలా నీట్ గా ప్రాపర్ గా క్లీన్ అయిపోతుంది. ఖచ్చితంగా మనకి ఇంట్లోని ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి, అలాగే సేవ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో చూసారు కదా, నేను నార్మల్ స్క్రబ్ తోటి ఈ విధంగా క్లీన్ చేసి వాష్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇంట్లోని ఎప్పుడైనా గిన్నెలు అనేవి మాడిపోయేటప్పుడు ఎక్కువగా రుద్దే క్లీన్ చేసే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకుంటే కొత్త గిన్నెలా మెరిసిపోవలసిందే. మొత్తం క్లీన్ చేసి అయితే మీకు ఒకసారి మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎటువంటి మాడు స్మెల్ అనేది లేదు, గిన్నె ఎక్కడ కూడా మనకి నల్లగా బ్రౌన్ కలర్ లో మారిపోతుంది కదండి, ఇలా ఏమి కూడా లేదనమాట. చాలా చాలా సింపుల్ గా ఇలా ఈజీగా తక్కువ టైంలోనే మాడిపోయిన గిన్నెల్లో ఈజీగా క్లీన్ చేసేవచ్చండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. సో ఈ టిప్ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ మధ్యకాలంలోనే చాలా మంది ఇదే కామెంట్లు అయితే అడుగుతున్నారండి, బట్టల మీద పడిన పసుపు మార్కులను ఎలా క్లీన్ చేసుకోవాలనేది. సో బట్టల మీద ఒక్కసారిగా నిన్న పసుపు మార్కలు అంటే ఫుడ్ మార్కలు లాంటి ఒకటి పడ్డాయి అనుకోండి, అస్సలు క్లీన్ చేయడం మన వల్ల అవ్వదండి. బట్ అలాంటప్పుడు కూడాను ఈజీగా ఇటువంటి పసుపు ముండు మరకలను ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాము. మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఒక వైట్ కచీప్ మీద అయితే పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసేసి నార్మల్ మరకలాగా అయితే తయారు చేసి పూర్తిగా ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. సో అలా అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుందని. ఎప్పుడైనా కూడా మనకి పసుపు మరకలు కానీ ఫుడ్ మరకలు కానీ పడ్డాయి అనుకోండి, సో ఆ ప్లేస్ లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటాం కదండి, దాన్ని వేసుకోండి. తర్వాత కొంచెం వెనిగర్ని అయితే వేసేసుకోండి. వెనిగర్ లేదనుకోండి కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని ఈ విధంగా ఒక బ్రష్ తోటి అయితే ఈజీగా క్లీన్ చేసేయండి. ఒకవేళ మనకు కొంచెం జిడ్డులా కూడా ఏమైనా అనిపించింది అనుకోండి, షాంపూను కానీ లేదంటే విమ్ లిక్విడ్ లాంటిది గట్టా ఉంటుంది కదా, దానితో ఈ విధంగా వేసేసుకొని నార్మల్ గా బ్రష్ తోటి వీలైన మట్టుగా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. వీలైనట్టు మట్టుగా మనము ఇక్కడే క్లీన్ చేసేయాలండి సగం వరకు కూడాను. సో మనకి ఆల్మోస్ట్ సగం ఇక్కడే పోతుంది. సో ఇంకొక సగం ఎలా పోతుంది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ గా వాటర్ లో ఇలా పెట్టేసుకుని జస్ట్ చేతితోటి ఈ విధంగా రఫ్ చేసేసుకో. సో హ్యాండ్ కచిప్ మీద ఉండే పసుపు మార్కలు మనము ఓన్లీ 50% మాత్రమే క్లీన్ చేసేసాం కదండి. మిగతా 50% అనేది మనకి ఎప్పుడైనా కూడా పసుపు మార్కలు పోవాలంటే సన్లైట్ వల్ల అయితే మనకి పోతుందండి, అంటే ఎండ వల్ల పోతుంది అనమాట. ఎండలో ఇలా డైరెక్ట్ గా ఎండ తగిలేటట్టు పసుపు మార్కలు కనుక మనం పెట్టినట్లయితే ఎండకి ఈజీగా ఈవినింగ్ అయ్యేసరికి ఈ పసుపు మార్కలు అనేవి పేలిపోతాయండి. పెట్టేటప్పుడు 2 క్లిప్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోండి. నేను ఒక క్లిప్ అనేది పెట్టి స్విచ్ చేయడం వల్ల పక్కన ఉండే క్లాత్ అంతా కూడా ఈ మార్క్ మీద పడిపోవడం వల్ల సో మనకి అనేది చిన్నదంటే చిన్నది పసుపు మార్క్ అనేది ఉందని మాత్రం. సో మొత్తం ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయిందండి 99%. సో ఈ విధంగా పసుపు మార్కలను ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ కష్టపడకుండా. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్ గా మనలో చాలా మంది ఎగ్స్ అనేవి వండేటప్పుడు కూడాను వేపుతూ ఉంటారు కదండి. వేపేటప్పుడు నార్మల్ గా మనం హోటల్లో కానీ రెస్టారెంట్ లో తినేటట్లు ఎగ్స్ అనేవి రావు కదా, బట్ మనం రెస్టారెంట్ లో కానీ హోటల్లో తినే ఎగ్స్ అనేవి చాలా మంచి కలర్ లోను చాలా మంచి గోల్డెన్ కలర్ లోకి అయితే వేపుతూ ఉంటారు.
అలా మనం కూడా ఇంట్లోనే ఈజీగా వేపుకోవచ్చండి. చాలా మంది డైరెక్ట్‌గా గుడ్లను వండేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ మంది గుడ్లను వేపి వండుతూ ఉంటారు. ఇలా మనము హోటల్, రెస్టారెంట్ స్టైల్‌లో గుడ్లను ఏ విధంగా ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా చక్కగా వేపుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా గుడ్లనంటూ వేపుకోవాలనుకునేటప్పుడు గోతుగా ఉండే కళాయిల్లోనే మనం వేపుకున్నామనుకోండి గుడ్లనేవి చాలా చాలా బాగా బ్రౌన్ కలర్‌లోకి వేగుతాయండి. సో, ఇలా కొంచెం 2, 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇందులోనే కొంచెం పసుపుని వేసుకోండి. చాలా మంది పసుపుని మాత్రమే వేసి వేగిస్తూ ఉంటారు. ఇలా మనకి మంచి కలర్ రావాలి అనుకున్నట్లయితే పసుపుతో పాటు ఒక పావు టీ స్పూన్ లేదంటే ఒక అర టీ స్పూన్ వరకు కూడా కారం అనేది వేసుకోండి. మంచి కలర్ వచ్చే కారం వేసుకున్నారనుకోండి గుడ్లనేవి మనకి చాలా చాలా బాగా వేగుతాయి. మంచి కలర్‌లోకి కూడా వస్తాయి. గుడ్లనేవి మనము కత్తితోని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ప్రాపర్‌గా లోన వైపు కూడాను ఈ మసాలా లాంటివి గట్టా వెళ్తూ ఉంటాయి. ఇలా మూత పెట్టి చక్కగా కూడాను మనము మీడియం టు హై ఫ్లేమ్‌లోనే 2, 3 నిమిషాలు వేపేసుకున్నామనుకోండి గుడ్లనేవి చాలా చాలా బాగా అయితే మంచి బ్రౌన్ కలర్‌లోకి మంచి రుచిగా తయారైపోతాయి. రెస్టారెంట్ స్టైల్ లాగే యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్పునైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మందికి కూడాను పెదవులనేవి నల్లగా అయిపోయి జీవం లేనట్టయితే ఉంటాయి కదండీ కొంతమందికి. పగుళ్ళులా పొరలు కూడా వచ్చేస్తూ ఉంటాయండి. సో, దీనికి రీజన్ ఏంటంటే మనము రెగ్యులర్‌గా టీలు లాంటివి గట్టా తాగడం వల్ల గాని, లేదంటే లిప్‌స్టిక్‌లు ఇవన్నీ కూడాను కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి రెగ్యులర్‌గా ఎక్కువగా వాడడం వల్ల పెదవులనేవి కూడాను సో, మనకి నల్లగా అయిపోతాయండి. కొంతమంది లిప్‌స్టిక్‌లు ఏటి వాడకపోయినా కూడాను నల్లగా అయిపోవడానికి రీజన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నల్లగా అయిపోతాయండి పెదవులు. వీటిని ఇంట్లోనే ఈజీగా మనం ఎలా స్క్రబ్బింగ్ అనేది చేసుకొని నేచురల్ కలర్‌లోకి అంటే పింక్ కలర్‌లోకి మార్చుకోవాలనేదైతే తెలుసుకుందాం. దీనిలో మనం వారానికి 1, 2 సార్లు ట్రై చేస్తేనే మనకు చక్కగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఒక్కసారికైతే ఎప్పుడు కూడా దేనికి కూడా రిజల్ట్ అనేది రాదు. కొంచెం అంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని తీసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం తేనెనైతే వేసుకోండి. షుగర్ అనేది మన పెదవుల మీద ఉండే ట్యాన్ లాంటిదనేది ఉంటుంది కదండీ! సో, అదంతా కూడా డర్టీ స్కిన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. పొరలు పొరల్లాగా ఉంటదంతా కూడా ఒక స్క్రబ్బింగ్ లాగా అయితే పనిచేస్తుందండి. అలాగే తేనె వల్ల నల్లగా ఉండే పెదాలనేవి నేచురల్ కలర్‌లోకైతే మారుతాయండి. అలాగే మాయిశ్చరైజేషన్‌గా పగుళ్ళు, పొరలు ఊడిపోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. ఇలా మనము రెగ్యులర్‌గా చేయొచ్చండి. లేదంటే వారానికి 2, 3 సార్లైనా చేయొచ్చు. మగవారమైనా, ఆడవారమైనా. అలాగే మనలో చాలా మంది రెగ్యులర్‌గా పెదవులనేవి ఇంట్లో ఉన్నప్పుడు కూడా లిప్‌స్టిక్‌లనేవి అప్లై చేయకుండా జస్ట్ మనం బయటకి వెళ్ళేటప్పుడు ఒక బీట్రూట్ తోటి ఈ విధంగా పెదవుల పైన అప్లై చేసామనుకోండి ఎటువంటి లిప్‌స్టిక్‌లు లాంటివి గట్టును ఏవి కూడాను మనం వాడవలసిన అవసరం లేదు. ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇలా ఎవరైనా ట్రై చేయొచ్చండి. పెదవులు నేచురల్ కలర్‌లోకి మారుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఐదవ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే చాలా డబ్బులు కూడా మనకి మిగులుతాయి ఈ టిప్ వల్ల. ఏంటంటే మనం గుమ్మాలకి అప్పుడప్పుడు కూడాను బంతిపూ తోరణాలనేవి కడుతూ ఉంటాము. లేదంటే పూజకి దేవుని పటాలకి కూడాను బంతి పువ్వులనేవి పెడుతూ ఉంటాం కదండీ దండలు. ఇటువంటివి మనము నెక్స్ట్ డే తీసేసి పడేస్తూ ఉంటాము. బట్ ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఒక్క బంతి పువ్వును కూడా ఎప్పుడు పడేయరండి. ఈ పువ్వే కాదు ఏ పువ్వును కూడాను మనం ఇలానే యూజ్ చేసుకోవచ్చనమాట. నేనైతే గుమ్మానికి బంతి పువ్వు దండలైతే కట్టానండి. ఆ తర్వాత 3, 4 రోజుల తర్వాత తీసేసాను. వీటిల్ని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. నేనిక్కడైతే ఒక 10 పువ్వుల వరకు కూడా తీసేసుకొని నార్మల్‌గా రెక్కలనేవి సెపరేట్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇవి మనకి చాలా చాలా నేచురల్ అండి. అలాగే మనలో చాలా మంది కూడాను ఇంట్లోన ధూపం లాంటివి గట్టా వేస్తూ ఉంటాం కదండీ! వాటికి మనం చాలా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. మీరు బయటకి ఇటువంటివి కూడా కొనరండి. ఇలా పూల రెక్కలను సెపరేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇవి కొంచెం వాడిపోయాయి కాబట్టి సో, డైరెక్ట్‌గా ఇలా ఏదైనా ఒక అట్ల రేకుని తీసేసుకొని ఇందు మీద కొంచెము మనం రెక్కలనైతే సెపరేట్ చేసుకున్నాం కదండీ! ఇవన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా మనకి పువ్వంతా నలిగితే పౌడర్ అయిపోయేటట్టయితే వేపుకోవాల్సి ఉంటుందండి. పువ్వులనేవి కూడాను మనకి నేచురల్‌గా మంచి స్మెల్ అనేవి వస్తాయి కాబట్టి చక్కగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనమైతే మీడియం ఫ్లేమ్‌లోనే చేత్తోటి నలిపితే మనకి కరకరలాడేటట్టు అయితే తయారు చేసుకున్నంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తరువాత వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకుంటే మనకు సరిపోతుందనమాట. దీన్ని మనము ఎండబెట్టవలసిన అవసరం కూడా ఏమీ లేదండి. మీకు ఇంకా ఎండబెట్టుకోవాలనుకున్నట్లయితే పూర్తిగా వేపకుండా చక్కగా మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. బట్ మనకి త్వరగా టైం సేవ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇలా జస్ట్ మనం కొంచెం వేపేసుకొని మిక్సీ జార్‌లోను ఇలా మెత్తగా పౌడర్ తయారు చేసుకుంటే మనకొక మంచి ఆర్గానిక్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. నార్మల్‌గా మనము రెగ్యులర్‌గా వాడే పువ్వులంటే పూజకి వాడే పువ్వులను అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకుండా ఇలా హ్యాపీగా వాడుకోవచ్చండి. ఇలా ఒక పౌడర్‌ని మనం తయారు చేసుకున్న దాన్ని ఒక వెడల్పుగా ఉండే బౌల్‌లో వేసుకొని ఇందులోన 4, 5 వరకు కూడాను కర్పూరం బిళ్ళలనైతే వేసుకోండి. ముద్ద కర్పూరం వేసుకున్న మంచిదేనండి. ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ లేదంటే స్పూన్ వరకు కూడాను నేనైతే గుగ్గులం అనేది వేసానండి. అంటే సాంబ్రాణి అంటాం కదండీ! సాంబ్రాణినైతే వేసాను.
సాంబారాన్ని గాని, గుగ్గులంని గాని ఏదైనా వేసుకోవచ్చు. ఆ తరువాత దీన్ని మీకు వీడియోలో చూపిస్తున్నది సో పచ్చకర్పూరం అండి ఇది. ఎక్కువగా మనకి లక్ష్మీదేవి పూజల్లోన ఇలా వాడుతూ ఉంటారు. ఇదైతే చాలా చాలా మంచిది. ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా ఇంట్లోకి రాకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే మనం దీన్ని వాడేటప్పుడు కూడా మంచి స్మెల్ రావాలనుకున్నట్లయితే జవ్వాది పౌడర్ అనేది ఎక్కువగా మనం పూజల్లోన గట్ట వాడుతూ ఉంటాము. అందరికీ తెలిసిందే. దీన్ని కూడా జస్ట్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేస్తే చాలండి. చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. దీనికోసం మనము బయట సాంబ్రాణి గాని, గుగ్గులం లాంటివి గాని ఏవి కొనవలసిన అవసరం లేదు. ఆర్గానిక్ పద్ధతిలోనే న్యాచురల్‌గా ఈజీగా ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా పూలనేవి ఎక్కువగా ఉండేటప్పుడు ఒకేసారి ఇలా తయారు చేసుకోండి. జస్ట్ నేను కొంచెం మాత్రమే తయారు చేశాను. బట్ ఇది కొంచెం తయారు చేసినా చాలా ఎక్కువ వస్తుంది. మీకు కావాలనుకున్నట్లయితే మీరు వీటిల్ని అయితే చిన్న చిన్న స్టిక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చండి. నేను ఇందులోనైతే అన్నీ మిక్స్ చేసేసాను. కర్పూరం వేశాను, జవాది పౌడర్ వేశాను, పచ్చ కర్పూరం వేశాను. అలాగే ఇయన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇలా ఒక బాక్స్‌లోకైతే వేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇందులో మనం పచ్చకర్పూరం వేసాం కాబట్టి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మంచిది కూడా ఉందండి ఇంట్లో దీంతో ధూపం వేయడం వల్ల. ఆ తర్వాత మీకు కొంచెం స్టిక్స్ కావాలనుకున్నట్లయితే స్టిక్స్‌ని కూడా తయారు చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం అంటే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నెయ్యి అనేది యాడ్ చేయకూడదు. జస్ట్ మనం కణికలు తయారు చేసుకోవడానికి అంటే స్టిక్స్‌ని తయారు చేసుకోవడానికి మనకి ఒక షేప్ రావడం కోసం మాత్రమే కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ అనేవి కూడాను కలపలేదు. అన్నీ కూడాను నేచురల్ పద్ధతిలోనే అన్నీ కలిపేసాము. ఆర్గానిక్ సాంబ్రాణిని అలాగే ఆర్గానిక్ అనేది సో ధూప్ స్టిక్స్‌ని అయితే రెడీ చేసుకున్నామండి. బయట ధూప్ స్టిక్స్‌ల బదులు ఈ విధంగా మీరైతే చక్కగా నెల రోజులకు ఒకసారి తయారు చేసుకుంటే సరిపోతుంది. మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం ఒక రెండిటిని మాత్రమే తయారు చేశానండి. ఆ తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఒక రోజంతా కూడాను ఎండలో పెట్టేసుకున్నట్లయితే మనకి కణికలనేవి తయారైపోయాయి. క్లియర్‌గా వీడియోలో చూశారు కదా! సో ఇప్పుడు ఇలా మనం తయారు చేసుకున్న ఈ పౌడర్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. ఖచ్చితంగా మన ఇంట్లో ధూపం వేస్తూ ఉంటాం కదండీ! ధూపం వేసేటప్పుడు కూడాను మనం సాంబ్రాణి, గుగ్గిలం ప్లేస్‌లోనే దీన్ని దేవుడికి ధూపం వేస్తే చాలా చాలా మంచిదండి. దేవుడికి ధూపం వేయడం ఇష్టం లేకపోయినట్లయితే మనం ఇల్లంతా కూడా ధూపం వేయడం వల్ల ఇంట్లో నుండే నెగెటివ్ ఎనర్జీ పోతుందండి. అలాగే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో నుండే ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా పోతాయండి. ఎందువల్లంటే ఇందులోనే జవ్వాది పౌడర్ వేసాం కాబట్టి చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇదైతే మనకి 2 నెలల వరకు కూడా వస్తుంది. సో ఇప్పుడు పౌడర్‌ని ఎలా యూజ్ చేయాలో మీకైతే చూపించాను కదండీ! తరువాత మనం కణికలనైతే తయారు చేసాం కదా! అంటే ధూప్ స్టిక్స్ అనేవి తయారు చేసాం కదండీ! ఇవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మీరైతే చక్కగా వెలిగించి చూడండి. చాలా చాలా బాగా అయితే వెలుగుతాయండి. అలాగే మనకి పొగ కూడా చాలా చాలా నిండుగా వస్తుందన్నమాట. నేనైతే చక్కగా మార్నింగ్ టైమ్‌లో ఈ కణికని అయితే వెలిగించేసి చక్కగా దేవుడి మూలలో పెట్టేసానండి. చాలా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా బయట మీరు ఈ పౌడర్‌లు, ఆ పౌడర్‌లు కొని లేదంటే ధూప్ స్టిక్స్ లాంటివి గట్టను కొనే పని లేకుండా చక్కగా మనం అగరబత్తి ధూప్ స్టిక్ ప్లేస్‌లోను చక్కగా వీటిల్నైతే తయారు చేసుకోవచ్చండి. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. ఇల్లు కూడా ఎప్పుడు గుమగుమలాడుతుందండి మంచి సువాసనతో. దీనివల్ల మన శ్రమ తగ్గుతుంది. అలాగే వందలకు వందలు డబ్బులు కూడా మిగులుతాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ కూడాను. ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.